వెల్కమ్ టు వెంకట్ రేడియో ఛానల్కి. ఈరోజు మనం బ్రహ్మ రాసిన విధిరాతలో ఓ కుర్రవాడి జీవితం కథను విందామా? రాత్రి 9 గంటల సమయం అవుతుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి అప్పుడే పుట్టిన ఓ పసివాడి ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు విన్న తన తండ్రి ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆసుపత్రిలో ఉన్న స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచుతూ నాకు వారసుడు పుట్టాడు అని ఆనందంగా చెబుతున్నాడు. అతను ఓ పెద్ద జమీందారు. ఆ జమీందారు అంటే అక్కడున్న ప్రజలందరికీ దేవుళ్ళంటి వారు. అతను ప్రజలందరికీ కావలసిన వసతులు అన్నీ కల్పించి వారిని ఎంతో ఆనందంగా ఉండేలా చూసుకుంటూ ఉండేవారు. అలాంటి జమీందారికి వారసుడు లేడు అని బాధపడుతూ ఉండేవారు. చేతులు జోడించి మొక్కని దేవుడు లేడు, చేతులు చూపించలేని జ్యోతిషులు లేరు. ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఇలా ఎన్ని చేసినా సంతానం కలగలేదు. ఇలా కొన్ని రోజులు గడవగా జమీందారు ఒక పెద్ద మీటింగులో ఉండారు. వారి సేవకుడు వచ్చి, అయ్యగారు, మీకో శుభవార్త అని చెప్పాడు. అది ఏమిటరా అని జమీందారు అడిగారు. ఆ సేవకుడు ఏమి చెప్పాడు, ఆ శుభవార్త ఏంటి అన్నది తర్వాయి భాగంలో విందాము. తర్వాయి భాగంలో కలుద్దాము. ఈలోగా వెంకట్ రేడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.